తెలంగాణ రాజకీయాల్లో ఏపీ మంత్రి లోకేష్ గారు ఎంట్రీ కాబోతున్నారా? ఎందుకనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్, తెలంగాణ రాజకీయాల్లో ఏపీ మంత్రి లోకేష్ గారు ఎంట్రీ ఇస్తున్నట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. ఇది ఎంతవరకు నిజం? ఇప్పుడు ఆయనకి తెలియకుండా ఆయన పరోక్షంలోనే తెలంగాణలో ఒక రాజకీయ సెంట్రిక్ పాయింట్గా మారాడు ఆయన. ఏ విషయంలో మారారని అంటే బనకచర్ల విషయంలో మారారు. హరీష్ రావు గారు లోకేష్ గారు చేసినటువంటి వ్యాఖ్యల్ని బేస్ చేసుకొని కుట్ర జరుగుతుంది అని చెప్పి ఆయన మాట్లాడారు. ఇందుకు లోకేష్ గారు ఈ మధ్యకాలంలో ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టిన సందర్భంగా బనకచర్ల గురించి మాట్లాడారు. సింగపూర్ నుంచి వచ్చిన తర్వాత బనకచర్ల గురించి ఆయన ఏం చెప్పారు? గోదావరిలో ఉండేటువంటి జలాల్ని మీ ఇష్టం వచ్చినట్టు వాడుకోమని చెప్పి చంద్రబాబు గారు చెప్తున్నారు కదా, చిన్న సముద్రంలో కలిసిపోయేటువంటి వాటర్ విషయంలో ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారు? మళ్ళీ సెంటిమెంట్ లేపాలని ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? వివాదాలు అవసరమా ఈ విషయంలో? ఇప్పుడు పోలవరానికి సంబంధించి కింద భాగంలో కదా ఇది కడుతుంది, పోలవరానికి కింద భాగంలో కడుతున్నాం కదా, పోలవరానికి లేని అబ్జెక్షన్ కింద భాగంలో ఉండేటువంటి దానికి నీకు అబ్జెక్షన్ ఏంటి అని అడుగుతున్నారు. పోలవరానికి వాటర్ వెళ్తున్నాయి కదా, పైనుంచి తెలంగాణ మీద నుంచి వెళ్తున్నాయి కదా, ఇప్పుడు పోలవరం కింద భాగంలో కదా, ఇది మనకచర్ల పోలవరం కింద భాగం నుంచి కదా వెళ్తుంది, మనకచర్లకు వాటర్ వెళ్తుంది, మరి అన్నప్పుడు నీ అబ్జెక్షన్ ఏంటి అని అడుగుతున్నారు. అడుగుతూ ఎట్టి పరిస్థితుల్లో మేము బనకచర్ల ప్రాజెక్ట్ కట్టి తీరుతాము అని చెప్పి అనౌన్స్ చేశారు. అక్కడ ఆ అనౌన్స్మెంట్ చేసిన తర్వాత హరీష్ రావు గారు రియాక్ట్ అయ్యారు. హరీష్ రావు రియాక్ట్ అయ్యి ఏమన్నారు? గురుదక్షిణగా ఢిల్లీలో రహస్య ఒప్పందం కుదుర్చుకున్నాడు, బనకచర్ల క్లియరెన్స్ ఇస్తూ రేవంత్ రెడ్డి గారు. అలాగే తెలంగాణ సంపదనేమో ఢిల్లీలో రాహుల్ గాంధీకి ఇస్తున్నారు అని చెప్పి రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ తెలుగుదేశం పార్టీని లక్ష్యంగా పెట్టుకున్నారు ఆయన. అంటే ఆయన చెప్పేది ఏంటి? రేవంత్ రెడ్డి గారే హామీ ఇచ్చేసాడు వాళ్ళకి. ఆంధ్రప్రదేశ్లో గురువు గారికి హామీ ఇచ్చారు కాబట్టి ఈయన బనకచర్ల ఆగదు, తెలంగాణ సంబంధం దోసుకెళ్ళి రాహుల్ పెడుతున్నారని రాజకీయంగా సెంటిమెంట్ని రైట్ చేస్తూ అనుకూలమైన వాతావరణం తీసుకొచ్చేదానికి ఆయన ప్రయత్నిస్తూ మాట్లాడుతూ ఒక కుట్ర జరుగుతుంది తెలంగాణ మీద అని చెప్పి వ్యాఖ్యానించారు. ఈ కుట్రకి ఎవరు కారణం అని అంటే లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి యాంగిల్లో మాట్లాడారు. దానికి వివరణగా ఏం చెప్తున్నారు? కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారు శిష్యుడా కాదా? శిష్యుడే కదా, ఆయన దగ్గర రాజకీయాలు చేస్తారు కదా, ఆయన దగ్గర ఉన్నారు కదా, ఆయన ఇచ్చినటువంటి బీఫామ్ తోటి ఎలక్షన్లో గెలిచావు కదా, ఆయన ఇచ్చినటువంటి ఆయన మంత్రివర్గంలో పనిచేసావు కదా. ఆయన 2001లో నువ్వు డిప్యూటీ స్పీకర్ కాకుండా మంత్రి పదవి ఇచ్చినట్టయితే నువ్వు అసలు తెలంగాణ ఉద్యమం చేసిండేవాడివా అని చెప్పి అసెంబ్లీ వేదికగా చేసుకొని రాజశేఖర రెడ్డి గారు అనేక సందర్భాల్లో ప్రశ్నించారు ఇది. సో కాబట్టి చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు రేవంత్ రెడ్డి అయితే ఆయనకన్నా ముందు శిష్యుడు నువ్వే కదా అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు శిష్యుడు గురువు అని కాదు కదా, ఏ రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించినటువంటి పోరాటం ఆ రాష్ట్ర ప్రయోజనాలు చేస్తూ ఉంటాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది? బనకచర్లని వ్యతిరేకిస్తూ వాళ్ళు ఏదో లెటర్ రాశారు, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు కంప్లైంట్ చేయడం. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం కడితే కాళేశ్వరం మీద మేమైనా అబ్జెక్షన్ చేశామా అని అడుగుతున్నారు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ. కాళేశ్వరం గురించి మేము అబ్జెక్షన్ చేయలేదు కదా, కాళేశ్వరం మీరు కట్టుకున్నారు కదా. మరి ఇలాంటప్పుడు ఇంకోటి చంద్రబాబు గారు ఏం చెప్తున్నారు? మీరు పైభాగాలు ఉన్నారు, గోదావరి బేసిన్ మీద మీకు ఓపిక ఉన్న ప్రాజెక్టులు కట్టుకోండి అని చెప్తున్నారు. గోదావరి పైభాగం మీరున్నారు కదా, కాబట్టి మీరు ఓపిక ఉన్న ప్రాజెక్టులు మీరు కట్టుకొని నీళ్లను మీరు ఉపయోగించుకోండి. కింది భాగంలో సముద్రంలో కలిసిపోయేటువంటి వాటర్ని మేము సేవ్ చేసుకుంటాం, అంటే సముద్రంలో కలిసిపోయేటువంటి వాటర్ని సేవ్ చేసుకుంటే బనకచర్ల ద్వారా మీరు ఆపడం అనేది మీరు చేస్తున్న కుట్ర అని చెప్పి అంటున్నారు. సో ఇదంతా కూడా వాస్తవానికి భిన్నమైనటువంటి విధంగా రాజకీయ కోణాన్ని దీంట్లో బాగా తీసుకొస్తున్నారు, సెంటిమెంట్ కోణాన్ని తీసుకొస్తున్నారు. ఈ సెంటిమెంట్ ద్వారా మళ్ళీ లబ్ధి పొందొచ్చు అనేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉంది బీఆర్ఎస్ పార్టీ. పదే బనకచర్ల గురించి మాట్లాడుతుంది. ఇప్పుడు బనకచర్లలో నీటి వాటాలు అని అంటారు, కింద సముద్రంలో కలిసిపోయేటువంటి దానికి నీటి వాటాలు ఏముంటాయి అనేది వాళ్ళు అంటున్నారు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వాళ్ళు. సో కాబట్టి దీన్ని రాజకీయపరమైన ఒక అస్త్రంగా ఉపయోగించుకుంటున్నారు. దాన్ని వివరించడానికి లోకేష్ గారు ప్రెస్ మీట్లో ప్రస్తావిస్తే ఇప్పుడు లోకేష్ గారి గురించి టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు.
ఎందుకు రాబోయేటువంటి రోజుల్లో లోకేష్, చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ రాజకీయాల్లోకి ఎంటర్ అవుతారేమో, వాళ్ళు ఎంటర్ అయితే మన పరిస్థితి ఏంటి అనేటువంటి ఒక అలజడి, ఒక ఆందోళన బీఆర్ఎస్ పార్టీలో ఉంది అని చెప్పి ఆ పార్టీ వర్గాల్లోనే మాట్లాడుకుంటున్నారు. ఎందుకు అని అంటే చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ వస్తే చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి వచ్చేది ఎవరో తెలుసా? మల్లారెడ్డి గారు, తీగల కృష్ణారెడ్డి గారు, ఇంకా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి గాంధీ, ఇలాంటి వాళ్ళు ఎమ్మెల్యేలు, అలాగే మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, ఇలాంటి వాళ్ళందరూ వస్తున్నారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు. మరి ఇవన్నీ చూసిన తర్వాత ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు తెలంగాణలోకి ఎంటర్ అయితే బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా రాజకీయంగా నష్టం ఉంటుంది. పైగా ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే లోకేష్ గారిని టార్గెట్ చేస్తున్నారు అనేది. ఇప్పుడు ఈ మధ్యకాలంలో కేటీఆర్ గారు ఏమన్నారు, నా తమ్ముడు, నేను మాట్లాడితే ఏంటి, నేను కలవకూడదా అని చెప్పి అన్నారు. మరి అదే తమ్ముడిని నువ్వు మళ్ళీ కుట్ర పండుతున్నాడని చెప్పేసి మీకు హరీష్ రావు అంటున్నారు. ఇప్పుడు కేటీఆర్ గారు ఏమో 2 వారాల క్రితమేమో నా తమ్ముడిని కడిస్తే తప్పేంటి అని చెప్పి ఆయన అన్నాడు. ఈయనేమంటున్నాడు, హరీష్ రావు గారు లోకేష్ గారు కుట్ర పండుతున్నారు తెలంగాణ మీద అని ఆయన అంటాడు. మరి ఏంటిది అంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తెలంగాణకు రావడానికి సిద్ధమైంది. అందుకు ఆయన మళ్ళీ ఇప్పుడు లోకేష్ గారు కుట్ర అన్నారు. ఇప్పుడు కేటీఆర్ గారు 2 వారాల క్రితం కలిశారని చెప్తున్నారు. నీకు కలవలేదని అంటున్నాడు ఆయన. నా రాత్రిపూట కలవాల్సిన అవసరం ఏంటంటే నేను డైరెక్ట్గా కలుస్తాను, నా తమ్ముడే అని అంటున్నాడు ఆయన. సో అంత స్నేహపూర్వకమైనటువంటి వాతావరణం ఉన్నప్పుడు నువ్వు కుట్రాన్ని మళ్ళీ ఎందుకు తీసుకొచ్చావు అంటే తెలంగాణలోకి ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎంటర్ అవుతుంది. తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన కలిసి అభ్యర్థిని నిలబెట్టబోతున్నాయి. అందుకే బీఆర్ఎస్ పార్టీ భయపడుతుందా? మరి ఈ కుట్రాన్ని మళ్ళీ ఎందుకు వస్తుంది? 2 వారాల్లోకి ఆయన ఒక మాట అంటే ఈయన ఒక మాట ఎందుకు అంటారు? లోకేష్ గారిని ఎందుకు టార్గెట్ చేస్తారు? లోకేష్ గారి గురించి మాట్లాడుతున్నారని అంటే తెలంగాణలో ఇప్పుడు ఆయన సెంట్రిక్ పాయింట్, కేంద్ర బిందువు అయ్యాడు కదా రాజకీయాల్లో. తెలంగాణ రాజకీయాల్లో సెంట్రిక్ పాయింట్ ఎవరయ్యారు, కేంద్ర బిందువు ఎవరయ్యారు? లోకేష్ గారు అయ్యారు. మరి లోకేష్ గారు అక్కడే మంత్రిగా ఉన్నారు. ఆయన గురించి ఇక్కడ మాట్లాడుతున్నారంటే మీ రాజకీయాలకు మొత్తాన్ని ఆయన చుట్టూ తిప్పుతున్నారంటే అర్థం ఏంటి? తెలంగాణకు ఆయన వస్తున్నారు, ఆయన వచ్చే అవకాశం ఉంది అనే కదా టార్గెట్ చేస్తుంది. అవును, అలాంటి భావన అయితే కలుగుతుంది కదా. దానికి మళ్ళీ బనకచర్లో పెడుతున్నారు. బనకచర్లో ఇప్పుడు గోదావరి జలాల పై భాగంలో మీ ఇష్టం వచ్చినట్టు ప్రాజెక్టులు కట్టుకోండి అని చెప్తున్నారు కదా, చంద్రబాబు గారు చెప్పారు కదా. మరి అలాంటప్పుడు ఇంకా నీకు ఏంటి అబ్జెక్షన్ ఏంటి అనేది వాళ్ళు మాట్లాడుతున్నారు. సో కేవలం రాజకీయంగా ఓట్ల పరంగా జరిగేటువంటి నష్టాన్ని అధిగమించేందుకు ఒక ప్రయత్నం జరుగుతుంది తప్పితే దీంట్లో వాస్తవం లేదు. ఈ ప్రయత్నంలో లోకేష్ గారిని హైలైట్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు లోకేష్ గారిని హైలైట్ చేశారో, యువకాలం పాదయాత్రను అడ్డుకొని, యువకాలం పాదయాత్రను అడ్డుకోకపోతే అంత అయిపోయింది కాదు అసలు ఎవరు లోకేష్ గారికి. ఆ రోజు అధికారంలో ఉన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు అడుగున అడ్డుకోబట్టే ఆయన హీరో అయిపోయారు లోకేష్ గారు. ఇప్పుడు లోకేష్ గారి గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. ఇప్పుడు రాజకీయాల్లో ఆయన గురించి చర్చ జరుగుతుంది. అంటే తెలంగాణలో కూడా ఆయన్ని ఒక హీరో తయారు చేయాలని బహుశా ఆ విధమైనటువంటి వాతావరణం వస్తుంది రాబోయే రోజుల్లో. ఇదంతా ఎందుకంటే కేవలం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు దాని చుట్టూ తిరుగుతున్నటువంటి కార్యక్రమం ఇది. దాంట్లో భాగంగా లోకేష్ గారిని తెలంగాణ రాజకీయాల్లోకి యాదృచ్ఛికంగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సార్.